ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. యూట్యూబ్ ఫ్యామిలీస్, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు, జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ను అత్యధికముగా ప్రేమించే దేవుని బిడ్డలు, నా కొరకు కుటుంబము కొరకు ప్రార్థించే మీకందరికీ మొదట నా ప్రేమ వందనములు. రెండవదిగా, అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ కార్యక్రమంలో మిమ్మల్ని దర్శించటం చాలా సంతోషం. ఈ కార్యక్రమం మీకు మిక్కిలి ఆశీర్వాదమును, దైవిక నడిపింపును తెస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఆయా దినమునకు సంబంధించిన దేవుని మాట చెప్పడం నాకు గొప్ప సంతోషం. ఆమెన్. ఈ సందర్భముకై ప్రభువుకే మహిమ. నా ప్రియమైన విన్నపము, ఇక్కడ ఉదయకాలపు సమయములో 5 గంటలు మీరు ఏర్పాటు చేసుకొని విన్నట్లయితే ఆ దినమంతా ఒక ఉద్వేగము, ఇంకా ఏం చెప్పాలి, ఒక టానిక్ తాగినట్లుగా ఒక క్రొత్త బలమును ప్రభువిస్తాడు. సరేనా? ప్రభువుకు స్తోత్రం. నేటికి సంబంధించిన దేవుని వాక్యం ఏమిటి? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు పేతురు, వెండి బంగారము నా యొద్ద లేదు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసునామమున లేచి నడువుము, నీవు లేచి నడువుము అని చెప్పేటువంటి వ్యక్తి. వాక్యం సెలవిస్తుంది ప్రభు బిడ్డలారా, పేతురు, యోహాను ఇద్దరు కలిసి దేవాలయమునకు వెళ్ళేటప్పుడు పేతురు అంటున్నాడు, ఆ శృంగారపు దేవాలయం వద్ద ఒక పుట్టినది కుంటివాడైన ఒక మనుషుడు కూర్చొని ఉన్నాడు. వాడు ఏదైనా డబ్బులిస్తారా అని అడుగుతున్నాడు. అందుకు వారంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేదు, మా యొద్ద ఒకటి ఉంది, అదే యేసు నామము. ఆ నామములో చెప్పుచున్నాను, లేచి నడువు. ఆ మాట చెప్పిన వెంటనే వాక్యం సెలవిస్తుంది 8వ వచనమున, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని మహిమపరుస్తూ ఆలయములోనికి వెళ్ళాడు. ఆమెన్. ఇదే అద్భుతం. దీని రహస్యం ఏమిటంటే ఏమీ లేదు, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక చేపలు పట్టే చాలరి, చదువులేని పామరుడు అయితే ఇప్పుడు అతడు అద్భుత పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎలాగో సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? సాధ్యం. అభిషేకం కాడిని విరగగొడుతుంది. అభిషేకం అద్భుతములను తెస్తుంది. మీరేం చేస్తారు? అనుదినము అన్య భాషలో సమయం దొరికినప్పుడెంత చాలాసార్లు చెప్పాను, అదే రహస్యం. ఒకటి బైబిల్ రీడింగ్, ఇంకొకటి అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. మీరు ఆత్మలో నింపబడి మీ పాత్ర పొంగి పొరలాలి. బాగా ప్రార్థిస్తూ రండి. ఆత్మ వరమైనటువంటి ఈ అద్భుతము చెయ్య కృప నాకు దయచేయి తండ్రి. అనేకుల జీవితాలలో స్వస్థత పొందుకోకుండా ఉన్నారు. చాలా కుటుంబాలలో అద్భుతము జరగాలి. ప్రభువా మీరు అద్భుతము చెయ్యండి. ఆ యొక్క కనికరముతో మీరు అడుగుతూ ఆత్మలో నింపబడి ప్రార్థిస్తూ రండి. మీకు తెలియకుండానే ఈ శక్తి మీలో నుంచి వెల్లడవుతుంది. ఈ దినాలలో మీరు అలాగూ మారబోతున్నారు. నమ్మశక్యము కాలేదు కదా, అదే నిజం. మీరు మిమ్మలను అల్పముగా ఎంచుకోవద్దు. మీరు మిమ్మలను తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. అయితే దీనులకే దేవుడు కృప ఇస్తున్నాడు కదా. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? బలహీనులను. ప్రార్థించుదాం. ఈరోజు ప్రభు దగ్గర అడగండి, ప్రభువా అద్భుతములు చేయు ఆత్మ, ఆ ఆత్మ చేత నన్ను నింపి మొదట మా ఇంటిలో అద్భుతము, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా వ్యాపారంలో, తరువాత నా యొక్క ఆఫీసులో, నా బిజినెస్ సెంటర్లో, నా మినిస్ట్రీస్లో, పరిచర్యలో, చర్చిలో. తండ్రి, నేను చేసేటువంటి ప్రతి కార్యములో అద్భుతములు చేసేటువంటి ఆ అభిషేకమును ప్రజ్వలింప చేయండి. నా బిడ్డల యొక్క జీవితం, మనమ సంతతిలో అద్భుతము జరగబోతున్నందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. విశ్వసిస్తున్నారా? సింపుల్ ఫెయిత్, సరేనా? గొప్ప అద్భుతములను తెస్తుంది. మరలా కలుసుకుందాం. అనేకులకు షేర్ చేస్తారు కదా.
కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.